నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. రైట్, మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. 6 కార్పొరేషన్లకి 2996 వార్డులకి ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రస్తుతం మనం ఆలేరు మున్సిపాలిటీ 6వ వార్డులో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాయపురం శ్రీనివాస్ అన్న గారు మనతో ఉన్నారు. అన్న, ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో అన్న, మీరు రాజకీయాలలోకి ఫ్యాషన్ తో వచ్చిరా, లేదంటే ప్రజలకు మంచి చేయాలని వచ్చిరా, లేకపోతే ప్రజల పేరు చెప్పి దోసుకోవడానికి వచ్చిరా? ప్రజల్లో మంచి చేయడానికి వచ్చిన. ఎందుకోసం అని మీకు ఓటేయాలి? ప్రజలకు సేవ చేయడానికి. బీఆర్ఎస్ పార్టీ అందరూ మాకు ఓటేసి, ప్రజలందరూ ఓటేసి గెలిపించవలసిందిగా. ఓకే, మీరు గెలిస్తే ఈ ప్రజల కోసం ఏం చేస్తారు? మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? ప్రజలు అందరూ మమ్మల్ని ప్రధానంగా గెలిపిస్తే మంచినీరు ఫ్రీ ఇస్తాం. అలాగే గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం మేము ప్రయత్నిస్తాం. అలాగే బొడ్రాయి దుర్గమ్మ పండుగ ఆ సంవత్సరం లోపు మేము చేస్తాం. అలాగే మన కమ్మగూడెం మన బీటీ రోడ్ కూడా చేస్తాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానీ, బోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ అన్ని మేము పూర్తి చేసి చూపిస్తాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ మీతోనైతే అంటారు? ఇవన్నీ సాధ్యమయ్యే పనులే అంటారా? సాధ్యమయ్యేటి. అలాగే 2.5 సంవత్సరంలో కాంగ్రెస్ గెలిచినా కూడా ఎమ్మెల్యే గారి ఆ ప్రభుత్వం కానీ ఏది 6వ వార్డు అభివృద్ధి కోసం తట్టడం మట్టిని కూడా ఎత్తిపోయలేదు, ఏం అభివృద్ధి కూడా చేయలేదు. అలాగే మేము చేసి చూపిస్తాం. వచ్చే గవర్నమెంట్ కూడా 2 ఏళ్లలో మా గవర్నమెంటే ఫామ్ అవుతుంది. మా గవర్నమెంట్ అన్ని పనులు చేసి చూపిస్తాం. మిమ్మల్ని చూసి ఓటేయాలంటారా, లేకపోతే మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత గారిని చూసి ఓటేయాలంటారా, కేసీఆర్ ని చూసి ఓటేయాలి? కేసీఆర్ ని చూసి ఓటేయాలి. పథకాలన్నీ కేసీఆర్ పథకాలను చూసి మాకు ఓటేయాలి. ఎందుకన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉచిత బస్సులు ఇస్తుంది, మంచిగానే సౌకర్యాలు కల్పిస్తుంది కదా, మీకే ఎందుకు ఓటేయాలంటారు? 6 గ్యారెంటీలు ఏం నెరవేరలేదు. బస్సులో ఎప్పుడు చూసినా పంచాయతీలు, ఏదైనా కరెక్ట్ లేదు. కళ్యాణ లక్ష్యం అనేది లేదు. తులం బంగారం ఇస్తా అన్నది అది లేదు. ఏది లేదు. ఎంత ఇస్తున్నారు ఒక్కోటికి? అట్లనే మేము ప్రజల్లో మేము గుర్తించి మమ్మల్ని మా ప్రజలు మనం దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తారు. వాళ్ళకి నేను ప్రతి సేవలో నేను ఉంటానని మా వాళ్ళ సొంత ఖర్చులు, వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని అభ్యర్థిగా గెలిపించి ఊరికి సేవ చేయాలని మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ప్రజల్లోకి అందుబాటులో ఉంటారా, లేకపోతే గెలవంగానే ఇంట్లోనే కూర్చొని, లేకపోతే హైదరాబాద్ లో, లేకపోతే ఆలేరులో మఫ్టీ చేస్తారా? లేదండి, ప్రజల్లో ఉంటా, ప్రజల కోసం పనిచేస్తా, ప్రజలతోటే ఉంటా, ప్రజల సేవలో ఉంటా. కష్ట సుఖాలు వచ్చినా, వాళ్ళకి ఆపద వస్తే అండగా ఉంటా. ఎన్ని ఓట్లు ఉన్నాయండి మీ వార్డులో? 1230. ఓకే, ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? మాకు 800 చిల్లర వస్తాయి. 830 ఓట్లు వస్తాయి. భారీ మెజార్టీ తోటి మా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, ఆశీర్వదిస్తారు. ఓకే, ఇక్కడ ఏ పార్టీ బలంగా ఉందని? బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇక మిమ్మల్ని అడుగుతున్నా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంటారు అనుకో. మీరు ఎవరిని అడిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్తారు. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తోటి వచ్చి పబ్లిక్ అంతా ఇది ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి పబ్లిక్ డిమాండ్ గా ఉంది. సో దీని మీద మీ స్పందన ఏంటి? సంవత్సరం లోపు మేము గ్రామ పంచాయతీ కోసం మేము ప్రజల్లోకి తీసుకొచ్చి, ప్రజల్లోకి ఆవిష్కరణ చేసి, మేము నిలబడి దీక్ష చేసైనా గ్రామ పంచాయతీ కోసం మేము పోరాటం చేస్తాం. గ్రామ పంచాయతీ కోసం రాజీనామా చేసి అయినా కూర్చుంటాం. ఈ ఆలేరు మున్సిపల్ రెవెన్యూ డివిజన్ అవుతుందన్న, దానికోసం ఏమైనా మీరు కృషి చేస్తారా? చేస్తాం. అఖిల పక్షం అంతా పోరాటం చేసిన అందులో మేము చేస్తాం. ఇంకా మీ గురించి చెప్పండి. మీరు రాజకీయాలకి ఎట్లొచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ తల్లిదండ్రులు ఏంటి? మీ గురించి చెప్పండి. నా పేరు రాయపురం శ్రీను. నేను నిరుపేద కుటుంబం నుండి వచ్చిన. మా నాయన గొర్రెల కాపరి, మేము కూలీ పని చేస్తాం. అంతేగా నాకు ప్రజలు ఏంటంటే, వాళ్ళ ప్రజల్లో ఉంటూ నేను ప్రజలతో ఉంటానని వాళ్ళు నన్ను ప్రతి ఒక్కరి ఇళ్లలో పోయినా కానీ ఆశీర్వదించి ఖచ్చితంగా నేను గెలుస్తానని వాళ్ళ నమ్మకంతో, వాళ్ళు కష్టం చేసిన డబ్బులతో నాకు సాయం చేసి నిలబడాలని వాళ్ళ అధ్యక్షతతో నన్ను నిలబెట్టిరు. దానికోసం నేను ప్రజల్లోకి వచ్చి నేను సేవ చేయడానికి ముందుంటా, ప్రజల్లోనే ఉంటా. దాని ఏర్పాటు కోసం నేను గెలిపిస్తారా అమ్మ మీరు రాయపురం శ్రీనివాస్ అన్నని? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకోసం ఓట్లు వేయాలంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా గానీ మున్సిపల్ కి వచ్చే నిధులు, గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు వాటంతలు అవే వస్తాయి. మన ప్రత్యేకంగా అధికార పార్టీ ఉంటేనే రావాలని రూల్ ఏం లేదు. ఏ వార్డుకు వచ్చే నిధులు ఆ వార్డుకు వస్తాయి. ఆ వార్డుకు వచ్చే నిధులను మా అభ్యర్థితోటి కొట్లాడి మా వార్డును అభివృద్ధి చేస్తాము. దానికి మేము ముందుండి
పనిచేస్తామని చెప్తున్నామన్నా. అప్పుడు కేసీఆర్ పాలన మంచిగా ఉంది, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? కేసీఆర్ పాలనే బ్రహ్మాండంగా ఉందన్న. ఉమ్. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు మన ప్రజలందరికి ప్రతి ఇంటికి చేరింది. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారినే ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు పనికిమాల హామీలు 420 హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు సక్రమంగా నెరవేరలేదు. ఉచిత బస్సులు అన్నాడు, ఉచిత బస్సులు మహిళలు కనబడితే చేయెత్తితే బస్ ఆపే నాదుడే లేదు. వాడి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు ఆ డ్రైవర్ గారు బస్ ఆపుతలేడు. అలాగే ఆ మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించేది క్రితం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఎవరైనా కానీ. ఆ ఉచిత సీట్లలో ఇప్పుడు మా మగవారే కూర్చొని వాళ్ళకు సీట్ ఇవ్వకుండా అగౌరవపరుస్తున్నారండి. మేము ఆ పథకం ఏందో ఆ మహిళలకు ఇచ్చే 2500 ఇస్తే సరిపోతుండే. ఈ ఉచిత బస్సు పెట్టి అంటే మా మహిళలు రోజువారు వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి బస్సు ప్రయాణం ఖర్చులు లేనంత దీన స్థితిలో అయితే ఏ మహిళ లేదు, మా సోదరులు లేరు. కాబట్టి మేమేమంటున్నామంటే ఉచిత బస్సు కాకుండా మహిళలకు ఇస్తానన్న 22,500 రూపాయలు నెలవారి 1వ తారీఖే ఇస్తా అన్నారు. ఆ 2,500 ఇస్తే మేము సంతోషపడే వాళ్ళం. చెత్త హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఏ జాతి ఏ సబండ జాతులలో ఏ జాతి కూడా సంతోషంగా లేదని మేము తెలియజేస్తున్నామన్నా. 2 సంవత్సరాలు దాటిపోతుందన్న. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు బీర్లా ఎల్ఏ గారు పదవిలోకి ఎక్కి ఏం చేసిండంటే ఏం చెప్తారన్న? 2 సంవత్సరాలు దాటింది, ఆయన ఏం చేయలేదన్నా. చెప్పుకోవడానికే నేను బీసీ బిడ్డనని చెప్తుండు. ఆయన వరకు వస్తేనే కుర్మా, అవతల వాని వరకు వస్తే అవతల పార్టీ వరకు వస్తే కుర్మా, అదంతా ఏముండదు. ఆయన పార్టీ వరకు ఆయన వ్యక్తి వరకే కుర్మా అని చెప్పుకుంటారు తప్ప ఆయన చేసింది ఏమి లేదు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పనులనే ఆయన అప్పుడు ఆపి, ఎలక్షన్ల ముందు ఆగిన పనులనే ఆపి మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ బోర్డు పెట్టి చేస్తుండే తప్ప ఆయన కొత్తగా చేసింది ఏం లేదు ఇంతవరకు. మన కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన పనులనే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి నేను ఇస్తున్నానని చెప్తున్నాడు. మా వార్డులో ఎస్సీ కమిటీ కావాలని చెప్తున్నాడు. అది క్రితమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మేడం గారు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడే శాంక్షన్ చేసిరు. ఎలక్షన్లో కూడా వచ్చి ఆగిపోయింది. దాన్ని ఆపి ఇప్పుడు మళ్ళీ మేము ఇస్తామని చెప్తుండు తప్ప ఆయన చేసింది ఏమి లేదన్న. మీకు ప్రధానంగా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా మాకు ముఖ్యంగా గ్రామ సమస్య ఉంది. మహిళలందరూ ఏం కోరుకుంటున్నారు అంటే గ్రామ పంచాయతీ సమస్యను కోరుకుంటున్నారు. అంటే మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల మహిళలకి మా జాతీయ ఉపాధి హామీ పథకం కోల్పోయినాం. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల నుండి మే నెల వరకు ఇంటి దగ్గరనే కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి మేము లాస్ అయిపోతున్నాం అన్న ఉద్దేశంతో, అంటే రోజువారీ కూలి చేసుకొని బతుకటోళ్ళు కాబట్టి దాంట్లో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రధాన సమస్య అది కోరుకుంటారు. మా అభ్యర్థి గెలవగానే మేము పోరాటం చేస్తాం. గ్రామ పంచాయతీ కోసం మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్తున్నామన్నా. అలాగే క్రితంలో మన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసత్య ఆరోపణలు చేసిండు. తట్టడి మట్టి కూడా పోలే అన్నాడు. బాబు, నువ్వు అవసరమైతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకో, ఎన్ని నిధులు వచ్చినాయి ఏం కథ అనేది సమాచార హక్కు చట్టం ప్రకారం ఇస్తారు, తెలుసుకో. ఇక్కడి నుండి సుద్దగడ్డ కాలనీ వరకు సిసి రోడ్ పోసిరు తమ్ముడు. అలాగే అండర్ గ్రౌండ్ యూజిడి కూడా పోసిరు తమ్ముడు సుద్దగడ్డ కాలనీలో. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిర్రు. బోనాల పండుగ అప్పుడు కూడా పోచమ్మ బోనాలప్పుడు కూడా మొరం పోసినాం తమ్ముడు. నా డబ్బులతోటి 50,000 పెట్టి నేను మొరం పోస్తే నాకు బిల్లు 35,000 వచ్చింది తమ్ముడు. ఇంకా నీకు లాసే అయింది. నువ్వు తెలుసుకో, అవన్నీ ఉంటాయి తెలుసుకో. కానీ తెలియకుండా ఎవడో చెప్పినా ఇచ్చట్లు పనికిమాల ముచ్చట్లు చెప్పకు. మా అభ్యర్థి తోటి మేము ముందుండి పని చేపిస్తాం, అభివృద్ధి చేపిస్తాం, అట్లేం లేదు. అలాగే డబ్బుల మూటలని ఆరోపణలు చేస్తున్నావు. డబ్బుల మూటలు అంటున్న తమ్ముడు, డబ్బులు మావోడు ఫోటో దింపుకుంటే 50 రూపాయలు వచ్చే వృత్తిలో ఉన్నాడు తమ్ముడు. నువ్వు మిత్తిల వ్యాపారం చేస్తున్నావు తమ్ముడు. నీ దగ్గర డబ్బుల మూటలు ఉన్నాయి. ఇప్పుడు మా అభ్యర్థికి కారు గుర్తు కోసే ఓటు నిజాయితీగా కోసే ఓటు తమ్ముడు. అది గుర్తుపెట్టుకో. మా బాదురుపేటలో మన 6వ వార్డులో ఇప్పుడు మా అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయో ఆ ఓటు ప్రతి ఓటు నిజాయితీగా వేసిన ఓటు అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? డబ్బు కాదు, నిజాయితీగా డబ్బు లేకుండా ఓటేస్తాం, గెలిపిస్తాం. ఇంకో అసత్య ఆరోపణ చేసిండు. డబుల్ బెడ్రూమ్లు అమ్ముకురని ఆరోపణ చేసిండు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. తమ్ముడు తెలుసుకో. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో, అఖిలపక్షం ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ లో ఎన్నిక జరిగింది. ఎవరు అమ్ముకోలే. నా వెంటుండే వాళ్ళే ఆలర్లో కిరాయికుంటారు తమ్ముడు. ఏమన్నా తెలుసుకో, అవగాహన ఉంటే మాట్లాడు, లేకుంటే మాట్లాడకు. వాళ్ళకి ఇల్లు ఇప్పలేకుంటే నేను పొద్దున్న లేస్తే రోడ్డు మీద తిరుగుతాము. వాళ్ళకి ఇప్పలేంది అమ్ముకుంటారా తమ్ముడు? చెత్త మాటలు మాట్లాడకు తమ్ముడు, తెలుసుకొని మాట్లాడు. అర్థమైందా? తెలియంది మాట్లాడకు, అసత్య ఆరోపణలు చేయకు.
ఇలా నిజాయితీ గెలుస్తుంది. నిజాయితీగా మేమందరం పనిచేస్తాం, తమ్ముడిని గెలిపిస్తాం. థ్యాంక్ యూ. అన్న ఎందుకోసం అని మీ పార్టీ అభ్యర్థికి ఓటేయాలి? ఒకటి మధు, ఉమ్. బిఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఓటు ఎందుకు వేయాలంటే హామీలు 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో దొక్కిండు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు అసమ్మతితోటి అసహనం వ్యక్తం చేస్తూ ప్రజలలో అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి అందుకే కారు గుర్తుకు ఓడే అని చెప్పేసి మేము అంటున్నాం. మీకు ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి మీ వార్డులో? మధు, మా విషయానికి వస్తే, మా గ్రామానికి వస్తే సమస్య ప్రధానంగా ఒకటి, మా గ్రామానికి చెందిన మా గ్రామ ప్రజలు జాతీయ ఉపాధి హామీ పని కోల్పోయి ప్రత్యేక మున్సిపాలిటీలో మా గ్రామం మెరుజుగడం తోటి ఉపాధి హామీ కోల్పోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మా గ్రామాన్ని ప్రత్యేక గ్రామంగా బౌద్ధపేట గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా మీ అభ్యర్థి ఒకవేళ గెలిస్తే మీకు అందుబాటులో ఉంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మధు, మేము చెప్పడం కాదు, ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన రాయపురం శ్రీనివాసు ఈ రోజు ప్రచారంలోకి వెళ్తే మీరు కూడా చూసిరు ప్రత్యక్షంగా. ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ సొంతంగా కూలీ డబ్బులు చేసుకొని వాళ్ళు శ్రమించి కష్టం చేసిన పైసలు మన రాయపురం శ్రీనివాసుకు డబ్బులు ఇచ్చి మరి ఓటేస్తా చెప్పేసి ఈ రోజు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎవరిని చూసేటేయాలి? మీ కేటీఆర్ అంటున్నారు, ఎవరు నిలబెట్టినా కూడా కేసీఆర్ అనుకొని చెప్పేసి ఓటేయరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎస్, వాస్తవంగా ఎందుకు వేయాలంటే ఓటు కేసీఆర్ చూసి వేయాలి. ఎందుకు వేయాలి ఓటు అంటే కేసీఆర్ సంక్షేమ పథకాలు చూసి వేయాలి. ఎందుకు వేయాలి ఓటు అంటే కేసీఆర్ ఏర్పాటు చేసిన రైతు బంధు, రైతు బీమా కొనసాగాలంటే కేసీఆర్ కి వేయాలి. అదే విధంగా మన పెన్షన్, వృద్ధులకు పెన్షన్ 4000 రూపాయలు రావాలంటే కారుకి వేయాలి. కాబట్టి కేసీఆర్ కు ఓటేస్తేనే హామీలన్నీ అమలైతాయని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఈ రోజు కూడా మేము ప్రజల వైపు ఉన్నాం, ప్రజల్లో మమేకమై ఉండి మేము ఉన్నాం. ప్రజలతో మేము ఎప్పుడు నిరంతరంగా ప్రజలు ఉంటాం. కాబట్టి రాయపురం శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటే అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ 10 ఏళ్ళు పరిపాలించారు వీళ్ళు, ఆలేరును కనీసం ఏం డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. కేవలము కాంగ్రెస్ పార్టీ ఆడలేక మద్దతు ధర్మం అని చెప్పేసి వాళ్ళు అభివృద్ధి చేయలేక అభివృద్ధి చేసిన వారిని వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఒకసారి బహిరంగ చర్చకు వద్దాం. 10 ఏళ్ళ బిఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి జరిగిందా ఆలేరు? 2.5 సంవత్సరాల కాలంలో జరిగిందా అని చెప్పేసి బహిరంగ చర్చకు సిద్ధం. ఒకవేళ బహిరంగ చర్చకు వచ్చి మేము అభివృద్ధి చేసామని చెప్పేసి మీరు రాయగల తప్పుకుంటాం. మేము మీ అభ్యర్థి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం? మధు, ఒకటే, మా అభ్యర్థి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి, తమ్ముడు రాయపురం శ్రీనివాసు. ఈ రోజు మా వార్డు ఎస్టీకి వచ్చింది. తమ్ముడు నిస్వార్థంగా ముందుకు వచ్చిండు, నిలబడదని చెప్పేసి అందులో కూడా ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ చూసినా. కాబట్టి రేపు పొద్దుగాల ఏ మంచినా చెడైనా మా గ్రామానికి చెందిన వ్యక్తి కాబట్టి శ్రీనివాసు మా గ్రామంలో ఉంటూ, మా గ్రామంలో ఒకడే ఉంటూ తలలో 4గా ఉంటాడు. కాబట్టి రాయపురం శ్రీనివాసు గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆలేరు మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉంటాయన్నా? 12 వార్డులు. 12 వార్డులలో ఎన్ని వార్డులు? 12 వార్డులకు 12 వార్డులు గెలుస్తాం పక్కా. అంటే ప్రజలకి ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారన్న? కేవలము కేసీఆర్ ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఏదైతే చేసిండో ఆ సంక్షేమ పథకాలను చూసే ఓటే అని చెప్పేసి మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఓకే, మీ గ్రామానికి సంబంధించి మీ ఊర్లో పబ్లిక్ ఏ ఎజెండాతోని మీకు ఓటేయాలని చెప్పేసి అడుగుతున్నారు? మీ ఎజెండా ఏంటి? మా ఎజెండా ప్రజలే మా ఎజెండా, ప్రజా సమస్యలే మా ఎజెండా, ప్రజల నాడే మా ఎజెండా, ప్రజలే మేమే ప్రజలం. ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నది ఒకటే, ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి వారి మనోభావాలు దెబ్బతీయకుండా వారి మనోభావాలకు అనుకూలంగా ప్రత్యేక గ్రామ పంచాయతీ కోసం పాటుపడి కృషి చేస్తామని చెప్పేసి మేము రాయపురం శ్రీనివాసును కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే బీజేపీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. వాళ్ళందరు కాకుండా రాయపురం శ్రీనివాసుని ఎందుకు గెలిపించాలి? రాయపురం శ్రీనివాసు ఏంటి, ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఒకటే, ఇప్పుడు గత 15 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలు గర్భంలో ఉన్న శిశువు నుంచి కాటికి వెళ్లే ముసలం కాటికి వరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిర్రు, అందించిర్రు. ఆ అందించిన ఘనత కేసీఆర్ కి దక్కింది.
కేసీఆర్ జాతిపిత, తెలంగాణ జాతిపిత, కేసీఆర్ సంక్షేమ పథకాలే మా అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పేసి మా ధీమా మాది. మీరు జాతిపిత అంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో పొట్టు పొట్టు తిడుతున్నాడు కదా అన్న. రేవంత్ రెడ్డి తెల్లారు చేస్తే కేసీఆర్ జపం లేనిది ఆయనకు నిద్ర పట్టదు. కేసీఆర్ గారిని తలుచుకోకపోతే ఆయనకు రోజు గడవదు. ఎందుకంటే కేసీఆర్ తిట్టడమే రేవంత్ రెడ్డి పని. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈ రోజు కేసీఆర్ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీద పడతాని చెప్పేసి మేము చిన్న స్థాయి అయినా ఆయనకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము మీ అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తారు గ్రామానికి? మా అభ్యర్థి రాయపురం శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు, ప్రజలు గెలిపిస్తారు. ఏం చేస్తారు గెలిస్తే మేమేం చేస్తామంటే మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ గురించి పోరాటం సాగిస్తాం. రెండోది, కొద్ది రోజులుగా మా గ్రామంలో దుర్గమ్మ పండుగ, అదేవిధంగా బుడ్రాయి పండుగ కొంచెం ప్రజలలో చేస్తారని చెప్పేసి కొంచెం నిరుత్సాహం ఉంది, పెండింగ్ ఉంది. ఆ దుర్గమ్మ పండుగ అదేవిధంగా బుడ్రాయి పండుగ కూడా మేము చేస్తాం. అదేవిధంగా ఖమ్మం నుంచి బౌదుపేట వరకు లింక్ రోడ్ను ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా బౌదుపేట గ్రామంలో ఎంతమంది కుటుంబాలు ఉంటే అంతమంది కుటుంబాలకు ఉచిత మంచినీరు అందిస్తాం. అదేవిధంగా 6వ వార్డు సంబంధించి 6వ వార్డులో ప్రభుత్వ స్కూల్లో విద్యను అందిస్తున్న బాలికలకు 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు ఉచిత ట్రైసైకిల్ పంపించేస్తాం. అదేవిధంగా ఉచితంగా నోట్బుక్లు, డ్రెస్సులు కూడా మేము ఉచితంగా అందిస్తాం. రాయపురం శ్రీనివాసును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామంలో నెలకో 2 నెలలకోసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా శ్రీనివాసును గెలిపిస్తే మహిళా సంఘం భవనం లేదు కాబట్టి ఎన్నో రోజుల నుంచి మహిళలు భవనం లేదని చెప్పేసి అందరూ వేడుకుంటున్నారు. తప్పకుండా రాయపురం శ్రీనివాసును గెలిపిస్తే మహిళా సంఘం బిల్డింగ్ కూడా మేము ఏర్పాటు చేస్తానికి కృషి చేస్తాం. బౌదుపేట గ్రామంలో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాలు, బీసీ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ఒక్క అవకాశం ఇవ్వండి. రాజకీయాలన్నీ చాలా కాస్ట్లీ అయిపోయినాయి. డబ్బు ఉంటేనే రాజకీయం అయిపోయింది. కానీ ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి రాయపురం శ్రీనివాస్ గారు ఫోటోగ్రాఫర్ వృత్తిలో ఉండి ఈరోజు రాజకీయాలలోకి వచ్చిండు. రాజకీయాలలోకి వస్తే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఏ వార్డుకైనా, ఏ సర్పంచ్కైనా, ఏ గ్రామానికైనా, ఏ మండలానికైనా రావాల్సిన నిధులు అవి ఆటోమేటిక్ గా వస్తాయి. కానీ మనం ఇక్కడ చూడాల్సింది వ్యక్తిని. ఈ వ్యక్తి మీతోని ఇన్ని రోజులు కలిసి తిరిగిండు. ఈ వ్యక్తి మంచోడా కాదా? ఈ వ్యక్తి ఒకవేళ గెలిస్తే మనకు మంచి పనులు చేస్తాడా చేయడా అని ఆలోచించి ఓటేయాలని చెప్పేసి కోరుతున్నాడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతున్నది. ఈ 2 సంవత్సరాలల్లా ఏం ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చేసిరు, ఎంతవరకు ఖర్చు దుర్వినియోగం చేసిరు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఏ 6 గ్యారెంటీలను అడ్డం పెట్టుకొని మార్పు రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, మరి ఆ 6 గ్యారెంటీలు పూర్తిగా అమలైనయా లేదా అని కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి, ఒకవేళ నన్ను గెలిపిస్తే మీ భారీ మెజార్టీతోని మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఈ ఎన్నికలలో గెలిపిస్తే ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల డిమాండ్ల మేరకు మేము ప్రత్యేక గ్రామ పంచాయతీ కోసం ఫైట్ చేస్తాం. ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు దిశగా మేము పనిచేస్తాం. అలాగే ఉచితంగా వాటర్ను కల్పిస్తాం. స్కూల్లో విద్యార్థులకు పెన్ను, పుస్తకాలు, బట్టలు, తర్వాత స్కూటీలు ఇస్తామని చెప్పేసి, తర్వాత ఉచితంగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తాం. ఇగో మమ్మల్ని గెలిస్తే మీకు అందుబాటులో ఉండి ఇవన్నీ పనులు చేస్తాం, రోడ్లు వేపిస్తాం, తర్వాత కమ్యూనిటీ హాల్స్, భవన్ హాల్స్. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ సొంత పైసలు తాము కాయ కష్టం చేసుకొని కూలికి వెళ్ళిన పైసలు కూడా మా తమ్ముడు గెలవాలి, మా బిడ్డ గెలవాలని చెప్పేసి ప్రజలే ఇక్కడ డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి అన్ని ఎలక్షన్స్లలో చూస్తున్నాం. ఇంటింటికి కోటర్ సీసాలు, తర్వాత బట్టలు, చీరలు పంచుతున్నారు, తర్వాత డబ్బులు కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ రివర్స్, ప్రజలే
మీరు గెలవాలి బిడ్డ అని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితిని ఈ ఆలేరు 6వ వార్డులో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాయపురం శ్రీనివాస్ మీ బిడ్డ, మిమ్మల్ని మొదటి నుంచి వాళ్ళు చూస్తున్నారు, రాయపురం శ్రీనివాస్ ని మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక్క అవకాశం ఇస్తే నేనేందో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి రాయపురం శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది. ఆలేరు మున్సిపాలిటీ 6వ వార్డులో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం. సో చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.